హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి శ్రీ కేదారేశ్వర ఆశ్రమం అండి, నందిపేట్ పలుగుట్ట, నందిపేట్ మండల్. అలాగే మహాశివరాత్రి రోజు 26 ఫిబ్రవరి 2025 కదా, ఆ రోజు చూడండి ఫ్రెండ్స్, భక్తులందరూ కూడా ఎలా విచ్చేస్తున్నారో. అలాగే షాపులు కూడా అన్నీ వచ్చేసినాయి ఇక్కడికి. ఇంకా కొంతమంది వస్తూనే ఉన్నారు అన్నట్టు. ఇంకా నైట్ అయిపోయింది. అయితే యాక్చువల్లీ ఇది బొట్టు పెట్టుకోవడానికి, ఆ దేవుని మొక్కడానికి లైన్ పట్టారు అక్కడ. ఇక్కడ వచ్చేసి అక్కడనే రుద్రాక్షలకి పూజ జరుగుతుంది. ఇక్కడ కూడా లక్ష దీపాలు ఇవన్నీ కూడా అన్నీ పెట్టడం జరిగిందండి, ఆ దీపాలన్నీ కూడా. అలాగే వాటిలో మళ్ళీ వత్తులు పెట్టడము, ఆయిల్ వేయడం కానీ అంతా కూడా ప్రాసెస్ నడుస్తుంది. అలాగే దీపాలు ముట్టించినప్పుడు స్టార్టింగ్ లైన్ ముట్టిస్తారండి, అలా కరెక్ట్ కాదు. యాక్చువల్లీ మధ్యలో ముట్టించుకుంటూ ముందుకు రావాలన్నట్టు మన సైడ్కి. అయితే కాలది, లేకపోతే ఆ వేడి దగ్గర వస్తుంది, కాలుతుంది. అలా అంటే అవగాహన లేక అట్లా చేస్తారు మన భక్తులంతా కూడా. ప్లానింగ్ అనేది ఉండాలి యాక్చువల్ అయితే. కానీ అయినా కానీ ఎంత ఏమైనా కూడా పెట్టడం మాత్రం మానలేరండి. నేను కొన్ని పెట్టినా, అలాగే అందరూ కూడా ఇష్టంగా పెట్టిరండి. అలా మొత్తానికి 1,10,000 ఏమో ముట్టియడం జరిగింది అక్కడ. దీపాలు ఎంత కాంతులతో ఎంత అద్భుతంగా ఉందంటే, ఎవరికి వారు అంటే కానీ స్వస్తిక్ కానీ అలా వేసిరు అన్నట్టు. ఒక్కొక్క దగ్గర ఇది కమలం పువ్వు అలా డిజైన్లు వేసిరు. ఇక్కడ స్వస్తిక్ చూడండి, బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి అలాగే 5 లక్షల రుద్రాక్షలతోని లింగం తయారు చేసిరండి. ఎంత అద్భుతంగా నుంచి తెచ్చారని తిరుగులోనే రౌండ్ సర్కిల్ లాగా వేసిరు అన్నట్టు. ఒక 3-4 లైన్లు అలా మొత్తం 4 లైన్స్ వేసి చూడండి. లింగం రుద్రాక్షలతో ఎంత అద్భుతంగా ఉందంటే. అలాగే స్వామివారు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకా కొండెక్కినాయి కదా, చాలాసేపు మస్తు సేపు వచ్చింది. క్యాన్లు అన్నీ కూడా ఆయిల్, అందరు కూడా దాతలు ముందుకు వచ్చి ఇస్తారు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మార్నింగ్ ఇక తెల్లారి అంతా కూడా లైన్ వచ్చేసి దేనికోసం అంటే బొట్టు కోసం అండి. స్వామివారు పెడతారు బొట్టు, ఆ బొట్టు పెట్టించుకోవడానికి అందరు కూడా లైన్ పట్టిరండి. అంతకుముందు మా వెనక ఎవరు లేకుండే, మళ్ళీ సడన్గా వచ్చేసారు చాలా మంది భక్తులు. పెద్ద లైన్ అయిపోయింది. ఇంకా అది లోపల హాల్లో స్వామివారు ఉంటారు. ఆ స్వామి కూడా ఎలా అంటే మళ్ళీ లైన్ లో మనం ఉంటాం కదా, స్వామి మన దగ్గరకు వచ్చి పెట్టడం అన్నట్టు. బొట్టు లైన్ గా పెట్టుకుంటూనే పోతాడు. ఇంకా మనం స్వామివారి దగ్గరికి వెళ్ళాం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ వీడియోలో మొత్తం ఉంటుంది చూడండి.